త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పిలవడం కన్నా మాటల మాంత్రికుడు అని పిలిస్తేనే ఆయన పేరుకు మనం మర్యాద ఇచ్చినట్లు. ఒక 2:30 గంటల సినిమాని ఎటువంటి ట్విస్టులు కానీ పెద్ద పెద్ద కమర్షియల్ ఫైట్స్ కానీ లేకుండా సరదాగా మన సాధారణ జీవితంలో జరిగే మాటలకి కొంచెం చమత్కారం కొన్ని ప్రాసల్ని జోడించి అద్భుతంగా ఉంది అని సినిమా చూసిన వాటితో అనిపించగలరు ఆయన. అలా అని ఎక్కడో జరిగే వాటి గురించి రాయరు. మన ఇంట్లో రోజు జరిగే చిన్న చిన్న గొడవలు తరువాత వాటి మీద మనం వేసుకునే జోకులు ఇలానే ఉంటాయి ఆయన సినిమాలన్నీ. మనుషుల మధ్య ఎమోషన్ని, బంధాల యొక్క విలువల్ని బలమైన మాటలతో చూపించడం ఆయనకు అలవాటు. ఇద్దరు మనుషుల మధ్య సమస్య పోవాలంటే ఏం చేయక్కర్లేదు, పక్క పక్కనే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే చాలు అని నమ్మే వ్యక్తి ఆయన. తెలుగు ప్రేక్షకులకి సినిమా చూడడం అంటే సరదాగా నవ్వుకోవడం కోసమే కాదు, సినిమా నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అని చెప్పిన డైరెక్టర్ ఆయన. జనరల్గా ఒక స్టార్ డైరెక్టర్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంటే అరుస్తారు, విజిలేస్తారు. కానీ త్రివిక్రమ్ గారు మాట్లాడినప్పుడు మాత్రం జాగ్రత్తగా వింటారు. ఎందుకంటే అరిస్తే ఆయన తర్వాత చెప్పిన గొప్ప మాట ఏదో వినలేము అని. అలా ఉంటుంది మరి ఆయన స్పీచ్. మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. ఆకేళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఈయన ఇండస్ట్రీకి రాకముందు వరకు పవర్ఫుల్ డైలాగులు, మంచి మాటలు మూవీలో వినేవాళ్ళం. కానీ ఈయన వచ్చిన తర్వాతనే అర్థవంతమైన మాటలు, అర్థం చేసుకోవాలి అనుకునే మాటలు సినిమాలో పుట్టాయి. తెలుగు మీద, తెలుగు పోయిటరీ మీద మనకంటూ ఒక ఇంట్రెస్ట్, కొంత క్యూరియాసిటీ కలిగింది అంటే అది ఈయన వల్లనే. ఒక మనిషి మనల్ని తన మాటలతో కన్విన్స్ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు అంటే అతనికి జీవితం మీద ఉండే అనుభవం, ఆయనకి ఉండే నాలెడ్జ్, ఆయన చదివిన బుక్స్, చదివి వాటిని అర్థం చేసుకునే విధానం, అతనికి ఉండే ఆలోచనలు ఇవన్నీ గొప్పగా ఉండాలి. వేదం గురువులే చెప్తుంది, రాజులాగా అంటారు. వేదం రాజులాగా శాసిస్తుంది, ఇది చెయ్యి, ఇలాగే చెయ్యి, ఇలా చేయకపోతే కష్టం. రైటర్గా ఆయన జర్నీ చిన్నదే అయినా ఆయన ఆడియన్స్కి ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. 2000 to 2005 వరకు 5 నంది అవార్డులు బెస్ట్ రైటర్గా సాధించారు అంటే అది మామూలు విషయం కాదు. ఒక రైటర్గా ఇంతకన్నా బెస్ట్ అచీవ్మెంట్ ఇంకేముంటుంది. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు త్రివిక్రమ్ గారు ఒక పాత్ బ్రేకింగ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఈ మధ్య కాలంలో అది కొంచెం మిస్ అయిందనే చెప్పాలి. రైటర్గా స్వయంవరం మూవీ నుంచి డైరెక్టర్గా కలేజా మూవీ వరకు ఆయన ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడితే క్లాసిక్ కామెడీతో పాటు ఒక కాంప్లెక్స్ ఐడియాలజీని సింపుల్గా మాటలతో కన్వే చేసేవారు. ఒక చిన్న సీన్లోనే మూవీ మొత్తం కాన్సెప్ట్ని చెప్పేసేలా ఉండేవి. అవి నార్మల్గా ఏమి ఉండవు. ఆ సీన్ ఇచ్చే ఇంపాక్ట్ మూవీ మీద మన ఒపీనియన్ మొత్తం మారిపోయేలా ఉంటుంది. ముందుగా ఆయన విజయభాస్కర్ గారి దగ్గర రైటర్గా పనిచేసిన మూవీస్ అన్నీ స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, మన్మధుడు, జై చిరంజీవ ఇవన్నీ రైటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిలో నాకు బాగా నచ్చినవి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. ఈ 3 సినిమాల్లో స్టోరీ ఒక అద్భుతం అయితే వాటికి తోడు కామెడీ, మాటలు, ప్రాసలు, పంచులు, పాటలు ఇంకో అద్భుతం. హీరోయిన్ వెనక హీరో తిరగడం, వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నాక వాళ్ళ పేరెంట్స్తో ఫైట్ చేయడం ఇలానే ఉండేవి. కానీ ఈ మూవీలో చిన్నప్పటి నుంచి హీరో అండ్ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి ఫ్రెండ్స్, కానీ వాళ్ళు లవ్ చేసుకున్నారు అన్న సంగతి వాళ్ళకే తెలియదు. అలాంటి స్టోరీని ఒక ఫన్నీ వేలో చూపించడం, యూత్ దానికి అట్రాక్ట్ అవ్వడం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టే మూవీని. ఈ మూవీ తర్వాత సేమ్ స్టోరీ టెంప్లెట్తో చాలా మూవీస్ వచ్చాయి. నెక్స్ట్ నువ్వు నాకు నచ్చావు మూవీలో ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, డైలాగ్స్ కానీ బాగా వర్కౌట్ అవ్వాలి అంటే దానికి మంచి స్టోరీ బలంగా ఉండాలి. ఆ విషయంలో ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు త్రివిక్రమ్ గారు. జనరల్గా మూవీ అనేది హీరో హీరోయిన్ పెళ్ళి అవడంతో ఎండ్ అయిపోద్ది. కానీ నువ్వు నాకు నచ్చే మూవీ మాత్రం హీరోయిన్ నిశ్చితార్థంతో స్టార్ట్ అవుద్ది. త్రివిక్రమ్ గారు ఏదైనా సరే స్టోరీ ఎండ్ నుంచి ఒక కొత్త స్టోరీని ఆలోచిస్తాడు. అందుకే అప్పట్లో ఆయన స్టోరీస్ అన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండేవి. ఆ ఇంపాక్ట్ కూడా ఆడియన్స్ మీద అంతే గట్టిగా ఉంటుంది. ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక అబ్బాయి మీద ప్రేమ పుడితే హీరో అప్పుడు తనను లవ్ చేస్తే అన్న పాయింట్ నుంచి స్టోరీని డెవలప్ చేశారు. మూవీలో వెంకీమామ టైమింగ్ అయితే వేరే లెవెల్. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా టైలర్ మేడ్ క్యారెక్టర్ అది. వెంకటేష్ గారిని తప్ప ఇంకా వేరే ఏ హీరోని ఇమేజిన్ కూడా చేసుకోలేదు. మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. బేసిక్గా త్రివిక్రమ్ గారి సినిమాలు అన్నీ అలానే ఉంటాయి. నెక్స్ట్ మన్మధుడు. టైటిల్ క్యాప్షన్లోనే ఉంటుంది, హీ హేట్స్ ఉమెన్ అని. త్రివిక్రమ్ గారి మార్క్ అంటే అలా ఉంటుంది. మరి మన్మధుడు అని టైటిల్ పెట్టి ఆయనకి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు అని హింట్ ఇస్తారు. జనరల్గా ఒక మూవీ స్టోరీ మీద హీరో క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ మూవీ స్టోరీ మాత్రం హీరో క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా విషయం హీరోని బాధ పెడితే మళ్ళీ వాటి మొహం కూడా చూడడు. ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత హీరో క్యారెక్టర్ ప్రకారం అమ్మాయి అంటేనే ఇష్టం లేకుండా ఉంటాడు. మన్మధుడు మూవీ కూడా టైలర్ మేడ్. ఎందుకంటే మన్మధుడు అన్న పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నాగార్జున గారు. మూవీలో ఆయన లుక్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్. అసలు మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్ ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? ఈ 3 సినిమాలు ఒక్కో మూవీ ఒక్కో డైమండ్. ఈ మధ్య కాలంలో తెలుగులో త్రివిక్రమ్ గారు లాంటి క్యాపబుల్లో ఉన్న రైటర్స్ రావడం లేదు. ఒక డైరెక్టర్కి రైటర్ సపోర్ట్ అనేది చాలా అవసరం.
త్రివిక్రమ్ గారు రైటర్గా పనిచేసిన ప్రతి మూవీకి స్క్రీన్ ప్లే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తెర మీద కథ మాటలు త్రివిక్రమ్ అని పడితే చాలు, అమ్మయ్య ఒక 2.5 గంటలు హ్యాపీగా నవ్వుకుంటూ ఆయన చెప్పిన గొప్ప మాటలు వినొచ్చు అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. త్రివిక్రమ్ యాజ్ ఏ డైరెక్టర్, ఆయన డైరెక్టర్గా ఫస్ట్ ఫిలిం నువ్వే నువ్వే. ఆయనకి బాగా కలిసి వచ్చిన టైటిల్స్ నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చే స్టైల్లో త్రివిక్రమ్ గారు ఒక ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీని మంచి మాటలతో డెలివర్ చేశారు. ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని ఆడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం అది బాగుండదు సార్. మూవీలో గమనిస్తే ప్రకాష్ రాజ్ మాట్లాడినప్పుడు ఆయనే కరెక్ట్ అనిపిస్తుంది, తరుణ్ మాట్లాడినప్పుడు హీరోనే కరెక్ట్ అనిపిస్తుంది. అలా ఉంటాయి మరి మూవీలో మాటలతో మాయ చేయడం అంటే అదేనేమో. నెక్స్ట్ చేసిన అతడు, జల్సా, కలేజా ఈ 3 సినిమాలు మాత్రం ఆయనలో ఒక కొత్త కోణాన్ని చూస్తాం మనం. ఫిల్మోగ్రాఫర్గా ఆయన స్థానాన్ని పెంచిన సినిమాలు అవి. మాటలను ఆయుధంగా వాడి స్టోరీని చెప్పడానికి ఉపయోగిస్తారు. ఆ సినిమాల్లో త్రివిక్రమ్ మార్క్ కామెడీ తప్పకుండా ఉంటుంది, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడవసరం లేదు. దాని గురించి కాకుండా ఆయన డైరెక్షన్లో ఉండే మ్యాజిక్ గురించి మాట్లాడదాం. ఆయన స్క్రీన్ రైటింగ్ గురించి మాట్లాడితే కథలో త్రివిక్రమ్ గారు వాడే మెటాఫోర్స్ని, ఎనాలిసిస్ని గమనిస్తే అతడు, జల్సా, కలేజా ఈ 3 సినిమాల్లో చాలా సీన్స్లో డైలాగ్స్ని సినిమాలో తన మెయిన్ చెప్పాలి అనుకున్నది అంటే తన కోర్ ఐడియా ఏంటి అని చెప్పడానికి వాడతారు. జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. హీరోకి ఈ రియలైజేషన్ రావడానికి మెయిన్ కారణం ఆయన ఫ్లాష్ బ్యాక్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్. మనం చేసే యుద్ధంలో అమాయకులే చనిపోతున్నారు అని నక్సలైట్ని తిరిగి ప్రశ్నించినప్పుడు ఒకడు ఎలా అంటాడు, మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు, గెలవడం ఓడిపోవడమే ఉంటాయి. సో జల్సాలో వాడు ఫ్యాక్షనిస్ట్ని చంపినా వేరే వాడు పుట్టుకొస్తాడు. అక్కడ వాడిని చంపడం సమస్యకి సొల్యూషన్ కాదు. చంపగలను కానీ నేను గెలిచాను కాబట్టి చంపను, ఇంకా నీ చావు నువ్వు చావు అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే అతడు మూవీలో కూడా హీరోకి డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఆయన చెప్పిన డైలాగుల్లోనే హీరో ఎందుకు అలా చేశాడో అన్నదాన్ని ఆడియన్స్కి కన్వే చేస్తారు. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. ఇదంతా ఒక ఎత్తు అయితే అతడు మూవీ అనేది ఒక ఎవర్ గ్రీన్ మూవీ. త్రివిక్రమ్ గారే మళ్ళీ కావాలి అనుకుని చేసిన అలాంటి మూవీ మళ్ళీ తీయలేదు. అలా ఉంటాయి మూవీలో కెమెరా యాంగిల్స్ కానీ, హీరో ఎమోషన్స్కి తగ్గ కెమెరా షాట్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి. అతడే కాదు, త్రివిక్రమ్ గారు ఏ మూవీలో అయినా ఒక రెగ్యులర్ మూవీలా కెమెరా యాంగిల్స్ ఉండవు, మొత్తం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అతడు లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే త్రివిక్రమ్ గారు ఒక హాలీవుడ్ మూవీని చూపిస్తారంతే. అసలు ఆ బీజిఎం కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, 360 degrees ఫ్రీజింగ్ షాట్స్ కానీ టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంటాయి. ఇంకా అతడు మూవీ ఎందుకంత స్పెషల్ అంటే అసలు ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూసిన ఫీలే వస్తుంది. ఒక థ్రిల్లర్ని ఫ్యామిలీ సెంటిమెంటల్ అండ్ ఎమోషన్ సీన్స్తో, సేమ్ టైం కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తన బ్రిలియన్స్ని యూజ్ చేసి తీశారు మన త్రివిక్రమ్ గారు. ఇంకో విషయం ఏంటంటే థ్రిల్లర్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ యాక్షన్ ఈ టైప్ ఆఫ్ జానర్ని ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే వీటిలో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా మూవీ థీమే మారిపోతుంది. కానీ త్రివిక్రమ్ గారు మాత్రం దాన్ని 100% డెలివర్ చేశారనే చెప్పాలి. ఇంకా ఆయన ఇమాజినేషన్లో ఉన్నదాన్ని 80% మాత్రమే తీయగలిగారంట. మొత్తం ఆయన అనుకున్నదంతా తీస్తే ఏమవుతుందో అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ ఆడియన్స్కి ఎక్కేసింది. ఇంకా ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ కలేజా. ఈ మూవీలో కూడా నమ్మకం, దైవత్వం, మానవత్వం మీద కొన్ని డైలాగ్స్ ఉంటాయి. దేవుడు అంటే ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. అవతలోడు సాయం కోసం వచ్చినప్పుడు మనలో నుంచి బయటకు వస్తాడు అని చెప్పే డైలాగ్ మూవీ మీద మన ఒపీనియన్నే మార్చేస్తుంది. ఇలా ఈ 3 మూవీస్ తెలుగు ఆడియన్స్లో త్రివిక్రమ్ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ని ఓ రేంజ్కి తీసుకెళ్ళాయి. ఈ మధ్య ఆయన డైరెక్షన్లో డైలాగ్స్లో ఇన్నోవేటివ్ మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది. సినిమా అంటే కేవలం విజువల్ మీడియం, సో డోంట్ టెల్ అనే సిద్ధాంతాన్ని గుడ్డుగా తీసేయకుండా డైలాగ్స్తో స్టోరీని, క్యారెక్టర్ని, ఒక సీన్ని, సిచ్యువేషన్ని ఎలా సింపుల్గా తీయొచ్చు అని త్రివిక్రమ్ గారు టాలీవుడ్కి పరిచయం చేశారు. త్రివిక్రమ్ గారి మూవీలో హీరోకి కాదు సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఒక ఐడెంటిటీని, యూనిక్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తారు. ఏదో కామెడీ కోసం ఆ క్యారెక్టర్ని పెట్టాం అని కాకుండా ఆ క్యారెక్టర్ వల్లనే కథలో మలుపు వచ్చేలా రాసుకుంటారు. చాలా క్యారెక్టర్స్ని అనవసరంగా పెట్టారు, సరిగా వాడుకోలేదు అని ఒక క్యారెక్టర్ కూడా మనకు అలా అనిపించదు. అయితే అది ఆయన డైరెక్షన్లో వచ్చిన మూవీస్ కంటే రైటింగ్లో వచ్చిన మూవీస్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆయన స్టార్టింగ్ మూవీస్లో మినహా రీసెంట్ మూవీస్లో అది మిస్ అవుతుంది. చాలామంది త్రివిక్రమ్ గారు ఇంగ్లీష్ మూవీస్ని కాపీ కొడతారు అని ట్రోల్ చేస్తూ ఉంటారు. కాపీ, ఇన్స్పిరేషన్ అనే దాని మీద ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆర్ట్ అండ్ క్రియేటివిటీలో ఒరిజినల్ అంటూ ఏముండదు. ఏదో ఒక దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవడం తప్పలేదు. దీని గురించి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇటు వరకు కొంచెం కథలు రైటింగ్ ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం, యాక్సెస్ పెరిగిపోయింది. వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. అయినా ఈ మధ్య సోషల్ మీడియా వల్ల, ఓటీటీల వల్ల అన్ని మూవీస్ చూస్తున్నాం కాబట్టి తెలుస్తున్నాయి. లేకపోతే అందరూ ఆ మూవీస్ చూడలేరు కదా. సో తెలియని దాన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా తీయడం తప్పేం కాదు. అయినా ఎక్కడి నుంచి తీసుకున్నాం అని కాదు,
తీసుకున్న దానిని ఏ రేంజ్కి తీసుకెళ్ళాం, ఎంతమందిని హ్యాపీ చేసాం అన్నదే ముఖ్యం. నా వీడియోస్ నచ్చితే దుర్గా టాకీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.